ఎక్స్పీరియన్స్ అక్కడ ఉన్నది, ఇక్కడ ఉండదు. సరే, అందరికీ నమస్కారం. ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నేను చాలా మిస్ అయ్యాను, ఎందుకంటే ఇంతకుముందు ఫంక్షన్స్లో ఎప్పుడు ప్రతి ఫంక్షన్కి నేను అటెండ్ అవుతాను. బట్ ఈ సినిమాకి మాత్రం నేను అటెండ్ అవ్వలేకపోయాను కొన్ని కారణాల వల్ల, ఊళ్ళో లేకపోవడం వలన. అందుకు మొత్తం ఈ యూనిట్ అందరికీ నేను సారీ చెప్తున్నాను, ఎందుకంటే మాది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక ఆర్టిస్ట్గా ఫంక్షన్స్ అన్నిటి వెళ్ళి దాని ప్రమోషన్లో పాల్గొనడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను సారీ చెప్పుకుంటాను లేకపోవడం వలన. ఈ సినిమా మేము ఫస్ట్ చేస్తున్నప్పటి నుంచి, నా క్యారెక్టర్ చెప్పినప్పటి నుంచి కూడా అది చూస్తున్నంతసేపు, మనం చేస్తున్నంతసేపు కూడా ఈ సినిమా హిట్ 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 అని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి, టెక్నీషియన్ దగ్గర నుంచి అదే ఫీల్తో ఈ సినిమా చేయడం జరిగింది. అదే రిజల్ట్ ఈరోజు రిలీజ్ అయ్యి ప్రతి సెంటర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే నాకు ఫస్ట్ హిట్ చాలా బాగుందని చెప్పింది మా పాత్రికేయ మిత్రులే. ఎందుకంటే అది ఎప్పుడు రెగ్యులర్గా ఫిలిం చూసిన తర్వాత వాళ్ళందరూ ఫోన్లు చేసి బాగుందా బాగోలేదని చెప్పేది ఫస్ట్ ఆడియన్గా వాళ్ళే చెప్తారు. నిజంగా వాళ్ళందరికీ నిజంగా చాలా థ్యాంక్స్. ఇటువంటి ఒక మంచి సినిమాలో, ఒక మంచి టీంతో, ఒక మంచి హీరోతో నేను కూడా ఈ సినిమాలో ఒక పార్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక కమిషనర్గా ఒక మంచి క్యారెక్టర్ చేయడం, అలాగే సరే ఏదైనా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ప్రదీప్ ఈ సినిమా అనుకోవడం, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం, చెప్పడం, ఇవన్నీ ప్రొడ్యూసర్స్, మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని ప్రొడ్యూసర్స్. ఒక సబ్జెక్ట్ నమ్మి దాన్ని ఎంత ఖర్చు అయినా పెట్టవచ్చు అని సినిమా చూస్తే ఆ వాల్యూస్ మీకే తెలుస్తుంది. ఎంత ఖర్చు పెట్టారు, ఓన్లీ ఆ కథను నమ్మి, హీరోని నమ్మి ఈ ఎంతవరకైనా వెళ్దాం అనే పద్ధతిలో వాళ్ళు చేయడం జరిగింది. ఆ రిజల్ట్ ఈరోజు ఈ సినిమా హిట్ ద్వారా మాకు అనిపిస్తుంది. నిజంగా మంచి ప్రొడ్యూసర్స్. అలాగే దీని అంతటికీ బ్యాక్ బోన్ నాకు తెలిసి నేను చూస్తున్నట్టే కళ్యాణ్. ఎందుకంటే ప్రతిదీ పట్టించుకొని సినిమా అనేది, మేము అంతకుముందు చాలా సినిమాల్లో హీరోగా చేసాం, కానీ ఎప్పుడు కూడా డైరెక్టర్ నమ్మేసి కొన్ని వదిలేసి అలా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ సినిమా ఒక ఒక హీరోకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనే కోణంలో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి సినిమా ఎంతవరకు ఇంత బాగా రావడానికి కారణం కూడా ఒక రీజన్ కళ్యాణ్. హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇది కూడా అంత పట్టించుకోకపోతే ఇంతవరకు రిజల్ట్ కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ ముందు కొత్తగా వచ్చిన డైరెక్టర్లు కూడా ఒక హెల్ప్ అవుతుంది. ఆ హెల్ప్ అనేది మీ ద్వారా జరగడం అనేది చాలా చాలా సంతోషం. వెరీ హ్యాపీ. ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ రావడం. ఒక హిట్ సినిమాలు ఎప్పుడు కూడా మా ఆర్టిస్ట్ అందరూ ఏమని అనుకుంటాం, హీరో అయినా సరే ఎవరైనా సరే, సినిమా హిట్ అయినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది అనేది మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఫెయిల్ అయినప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం, అయ్యో ఈ సినిమా ఎందుకు ఇట్లా ఆడితే బాగుండేది, ఎందుకంటే ప్రొడ్యూసర్ సేఫ్, అందరూ సేఫ్ అవుతారు. అలాగే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్తో ఈరోజు ఇటు ఆంధ్ర కానీ అటు తెలంగాణ కానీ మంచి ఓపెనింగ్స్ రావడం, అందరూ అప్రిషియేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే దీంట్లో మెయిన్ సెంటిమెంట్, తల్లి కొడుకుల సెంటిమెంట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసి రేపు నుంచి ఆడియన్స్ ఫ్యామిలీలు వచ్చి చూసే విధంగా ఈ సినిమా ఉండబోతుంది. రేపు నుంచి వస్తుంది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో చెప్తాను, ఎందుకంటే నేను చాలా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఎక్కువ చేశాను కాబట్టి ఒక్కసారి తల్లి కొడుకు సెంటిమెంట్ కనుక పండిందంటే లేడీస్ అందరూ కూడా ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఫ్యామిలీస్ కూడా ఈ సినిమాని చూసి సంతోషిస్తారు. ఎందుకంటే ఒక కొడుకు ఒక తల్లి పట్ల ఎలా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి అనే ఒక సెంటిమెంట్గా ఒక కొడుకు బాధ్యత అనేది ఈ సినిమాలో చూపించడం చాలా చాలా సంతోషంగా ఉంది. విజయశాంతి గారితో నేను చాలా సంవత్సరాల తర్వాత, అప్పుడు ఆసియా అనే సినిమాలో విలన్గా చేశాను నేను, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆవిడతో చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆవిడ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే ఎనర్జీతో, అదే చక్కగా మాట్లాడుతూ, ఎందుకంటే నాకు తెలిసి ఓల్డ్ ఆర్టిస్టులు గోల్డెన్ పీరియడ్ అది, వాళ్ళు ఇప్పుడు కూడా అదే చక్కగా మాట్లాడుతూ, అందరికి రెస్పెక్ట్ ఇస్తూ, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తూ ఈరోజు విజయశాంతి గారు వాళ్ళందరితో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ సునీల్ గారికి, అశోక్ గారికి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ఇక ముందు మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈ సినిమా మేము ఎవరిని రీచ్ అవుద్దాం అనుకుంటున్నామో వాళ్ళని ఇంత రెస్పాన్స్తో రీచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ మాసివ్ రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. ఇది ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం, ఇది కమర్షియల్ ఫిలిం అని. ఆ కమర్షియల్ రీచ్కి మేము చాలా హ్యాపీ ఉంది. అండ్ మదర్ అండ్ సన్ సెంటిమెంట్ చాలా బాగా చేశారు విజయశాంతి గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు. నువ్వు బాగా చేయించావు బాగా చేయించుకున్నావుగా. చాలా బాగా చేశారు శ్రీకాంత్ గారు, పృథ్వీ గారు అందరూ, అండ్ మా ఫైట్ మాస్టర్లు అజనీష్, లోక్నాథ్ అందరూ కూడా.
ఈ రెస్పాన్స్కి కారణమైన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా చూస్తున్నప్పుడు హీరో గారు ఒక సీన్ అక్కడితో యాక్షన్ అయిపోయిందని అందరూ కాగితాలు మొత్తం ఇసిరేసి ఒక్కసారిగా మళ్ళీ అది ఆయన కాదు, ఆయన తర్వాత ఉన్నాడు అని తెలిసినాడు మళ్ళీ ఆ కాగితాలు తీసుకుని వేస్తుంటే నిజంగానే గూస్ బంప్స్ వచ్చినాయి. వాళ్ళ కింద నుంచి మొత్తం మళ్ళీ సీట్లోంచి దూకి ఎగిరేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అది నాకు మెమరబుల్ మూమెంట్. అంటే కమర్షియల్ సినిమాకి కావాల్సింది అదే. కమర్షియల్ జనాలు మాకు ఎక్కడైతే కింద జనాలు అరుస్తారో అదే కమర్షియల్ అచీవ్మెంట్. అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్కి ప్రింట్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసినందుకు. అండ్ సెకండ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. మా ఫిలింని చాలా ఆదరించారు. అండ్ యాక్చువల్లీ పొద్దున్నుంచే ఫోన్స్ వస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లో నుంచి వచ్చిన ఫోన్స్ ఏంటంటే దే ఆర్ వెరీ హ్యాపీ దట్ ఆఫ్టర్ లాంగ్ చాలా గ్యాప్ తర్వాత థియేటర్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయండి. ఈ సినిమాతో మళ్ళీ మీరు కొంచెం మాకు కొత్త ఉత్సాహం ఇచ్చారు. మేమంతా లాస్ట్ 4 months నుంచి అసలు ఏ సినిమాలు లేక వీఆర్ వెరీ డ్రైడ్ అప్ అన్నప్పుడు మళ్ళీ ఓపెనింగ్స్ వస్తాయి రావా అని భయపడుతున్న టైంలో మీరు ఒక చాలా మంచి సినిమా ఇచ్చి కళ్యాణ్ గారు, విజయశాంతి గారు ఈ కాంబినేషన్లో వచ్చిన ఈ ఫిలింకి కాంబినేషన్ వల్ల దీనివల్ల మళ్ళీ ఓపెనింగ్స్ బాగా వచ్చి ఫిలిం చాలా మంచి పేరు వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అండ్ ఫర్ ఈవినింగ్ నుంచి సీరియడ్లో కానీ అన్ని చోట్ల కూడా షోస్ మళ్ళీ యాడ్ అవుతూ వెళ్తున్నాయి. ఇది చాలా రేర్గా జరిగే సినారియో అండి ఇది. ఈ మధ్యకాలంలో తగ్గుతూ వెళ్తున్నాయి షోస్ తప్పితే పెరగటం అన్నది చాలా రేర్గా జరుగుతుంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్. ఇంత మంచి సినిమా కళ్యాణ్ గారి వల్ల చేయగలిగాం. కళ్యాణ్ గారు తీసుకొచ్చింది మీరే కదండి. కాదు సార్, అంటే టు బి ఫ్రాంక్ అంటే మేము ఉత్తి పిండి తీసుకొచ్చాము. కళ్యాణ్ గారు దాన్ని రుబ్బి చేసి అది చేసి మంచి చపాతీ తయారు చేశారు. సో వీఆర్ అండ్ తమ్మిరాజు గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారి తర్వాత ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ తమ్మిరాజు గారు అండి. ఆయన చాలా భుజాల మీద వేసుకుని కొత్త ప్రొడక్షన్ హౌస్ని బాగా గైడ్ చేశారు ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం సంతోష్ చాలా మంచి ట్రైలర్ కట్స్ ఇచ్చాడు. అండ్ శ్రీకాంత్ విశ్వ అండి చాలా మంచి డైలాగ్స్ రాశాడు. తర్వాత మా ప్రదీప్ మంచి ఇండస్ట్రీకి ఇప్పుడే రాసి పెట్టుకోండి, చాలా పెద్ద కమర్షియల్ డైరెక్టర్ వచ్చాడు. అండ్ ఆల్రెడీ మొదలు పెట్టేసాడంట. కథ రెడీ చేసుకొచ్చి ఆలోచనలో ఉన్నాడు. అందుకే మనం వెళ్ళిపోతున్నాం కదా ఆ కథ ఏంటి అని. వెరీ టాలెంటెడ్ అండి ప్రదీప్. ఇంకా ముందు సినిమాల్లో మీరు చూస్తారు, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఆయనకి. అండ్ ఇలాగ చాలామంది అజనీష్ గారు అండి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చి సినిమాకి ఇది చేశారు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ యూ విల్ ఆల్ బి సర్ప్రైజ్డ్ అండి. ఐ పర్సనలీ లైక్ ఇట్ ద మోస్ట్ అండి. అందుకే స్పెషల్ గా మ్యూజిక్ పెట్టించుకుంది. చాలా బాగుంటుంది. నేనే షాక్ అయ్యా మ్యూజిక్ ని. అదేంటి నాకే వచ్చి మ్యూజిక్ శ్రీకాంత్ గారికి ఇచ్చేసారు ఇంత మంచి మ్యూజిక్ అని కొంచెం కుళ్ళుకున్నాను. అండ్ అంటే చాలామంది లాస్ట్ 20 minutes చాలా అదిరిపోయింది ఇది అంటున్నారు. కానీ సార్ అసలు మీరు వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ మీరు స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడా కూడా యూ డోంట్ ఫీల్ ఎనీ బోర్డ్ అండి. సో ఫిలిం ఈజ్ లైక్ ఎక్స్ట్రాడినరీలీ బ్యూటిఫుల్. అంటే ఇంత చాలా రేర్గా ఎవ్రీథింగ్ విల్ బి సెట్ లైక్ దిస్. ఇంక లాస్ట్ 20 minutes అన్నది పీక్స్లో అండి అది. సో థ్యాంక్ యూ సార్. చాలా